హాయ్ గైస్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తుంది ఇది గుంటూరు టు తెనాలి ప్యాసింజర్. ఇది దీని ట్రైన్ నెంబర్ వచ్చి 07786. డైలీ ఉంటుంది ప్యాసింజర్. ఇది గుంటూరు నుంచి రేపల్లి. ఇది కంటిన్యూ చేసే తెనాలి వరకే. మీరు చూస్తుంది అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. మన ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది. మన గుంటూరులో వచ్చి మార్నింగ్ 11:20 AM ఇది గుంటూరు జంక్షన్. గుంటూరు జంక్షన్ వచ్చి మెమో ఎక్స్ప్రెస్. మన ట్రైన్ డిపార్చర్ అయిపోయింది. ఇది గుంటూరు జంక్షన్. గుంటూరు జంక్షన్లో మొత్తం 7 ప్లాట్ఫామ్లు ఉంటాయి. గుంటూరు జంక్షన్ నుంచి తెనాలి వెళ్ళటానికి ఒక రూట్ ఉంటుంది. మళ్ళీ వయా మంగళగిరి నుంచి మన విజయవాడ వెళ్ళటానికి ఒక రూట్ ఉంటుంది. మళ్ళీ నల్గొండ అటు నుంచి వెళ్ళటానికి ఒక రూట్ ఉంటుంది. సికింద్రాబాద్. ఇదిగోండి, ఇది గుంటూరు జంక్షన్ బోర్డు చూడండి. మీరు చూస్తున్నది ఇది అది మంగళగిరి వెళ్ళే లైను. విజయవాడ టు కృష్ణ కెనాల్, మంగళగిరి, నంబూరు నుంచి 2 ట్రాక్లు కనబడుతున్నాయి కదా, అటు నుంచి మన గుంటూరు జంక్షన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనది తెనాలి వైపు నుంచి వెళ్తుంది. తెనాలి వెళ్తుంది. ఇది ఇదిగోండి, అందుకున్నాడు, దుమ్ము లేపుతున్నాడు. మేము గుంటూరు నుంచి తెనాలికి 25 కిలోమీటర్లు ఉంటుంది. ట్రావెల్ టైం వచ్చి 27 నిమిషాలు పట్టిద్ది. మేము ఎక్స్ప్రెస్. దీని స్టాప్స్ అవి వివరాలు చెప్తాను చూడండి. గుంటూరులో మార్నింగ్ 11:20కి ఉంటుంది డిపార్చర్ టైం. అది విజయవాడ అరైవల్ వచ్చి 11:30 AM. డిపార్చర్ వచ్చి 11:31 అంటే 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ సంగం జాగర్లముడి అరైవల్ వచ్చి 11:35. డిపార్చర్ వచ్చి 11:37, 2 నిమిషాలు స్టాప్ ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి తెనాలి. అరైవల్ వచ్చి 11:45. డిపార్చర్ వచ్చి 11:47. ఇవన్నీ స్టాప్స్ వివరాలు. ఇది మెమో ఎక్స్ప్రెస్ వ్యూ. ఇది చూడండి, నేను చేస్తుంది ఇది గుంటూరు నుంచి తెనాలి మెమో. కానీ ఇది రేపల్ వరకు వెళ్ళిద్ది. కానీ నేను రేపల్ వరకు చేయట్లేదు, జస్ట్ తెనాలి వరకే చేస్తున్నాను. చూడండి, స్పీడ్ అందుకుంటున్నాడు. అంతా పొలాలు చూడండి, దుమ్ము లేపుతున్నాడు. ఇదిగోండి నేషనల్ హైవే. ఇది కనబడుతుందా? ఇది చెన్నై వెళ్ళే నేషనల్ హైవే. ఇది దుమ్ము లేపుతున్నాడు. అయితే మేము దిగ్గండి, ఇది వ్యూ ఇలా ఉంది. వాడి పక్క అంతా. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. మేము ఎక్స్ప్రెస్ గుంటూరు టు తెనాలి చేస్తున్నాను. ట్రైన్ నెంబర్ వచ్చి 07786. ఇదిగోండి, గేట్ దాటారు ఇప్పుడు. అదంతా చూడండి వ్యూ ఎలా ఉందో. గ్రీనరీ ఇది ఉంది. డోర్ దగ్గర వ్యూ ఇది చూడండి. పక్క అంత జొన్నలా ఉంది. అది చూడండి, ఈ జొన్నలు అనుకుంటున్నాను. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి ఏంటో. కరువు తిరుగుతున్నాడు, లెఫ్ట్ కరువు చూడండి, చివర్లో కనబడుతుంది కదా. ఇది వ్యూ. ఇది నేను లాస్ట్లో ఉన్నాను. ఇది క్యాబిన్ 2 వైపులు ఇంజిన్ ఉంటాయి దానికి. చూడండి, ఇది వెనకాల బ్యాక్ సైడ్. ఈ వ్యూ ఎలా ఉంది చూసారా? స్లో చేసేస్తున్నట్టు మన ట్రైన్. మరి ఏమైందో సిగ్నల్ పడి ఉంటుంది చూడండి. స్లో అయిపోయింది బండి. ఇదిగోండి చూడండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అదిగో వెజెండ్లో వచ్చింది. అరైవల్ టైం వచ్చి 11:30. డిపార్చర్ టైం వచ్చి 11:31. వెజెండ్లో జస్ట్ 1 నిమిషం ఆగిద్ది ఈ రైల్వే స్టేషన్లో. చూడండి వ్యూ ఎలా ఉందో. చూడండి, ఇప్పుడు ఆగింది ట్రైన్. 1 నిమిషం ఆగిద్ది, ఎక్కువసేపు ఉండదు. అదిగో బయలుదేరేసాడు. అదిగో అదేదో ట్రాక్ సంబంధించిన వర్క్ చేస్తుంది కదా, క్రెయిన్ అది చూడండి. అవతల పక్క అసలు రావాల్సింది అటు పక్క రావాలి, కానీ అది అక్కడ ఉండడం వల్ల మన ఇటు పక్క తీసుకొచ్చి పెట్టారు. అది ట్రాక్కి సంబంధించిన ఒక మిషన్. అది చూడండి. మెమో స్పీడ్ అందుకుంటున్నాడు. యాక్సలరేషన్ సర్రని సౌండ్ వస్తుంది చూడండి. ఫాస్ట్ యాక్సలరేషన్ ఉండిద్ది, ఎందుకంటే విజయవాడ నుంచి డిపార్చర్ అయిపోతుంది. అదిగోండి రైల్వే స్టేషన్. ఇదిగో నేను లాస్ట్లో ఉన్నాను చూడండి. ఇది ఈ ముందు వెనకాల ఇంజిన్ ఉంటుంది. ఇది పుష్ పుల్ మోడ్ టైప్. ఇది యాక్సలేషన్ డీయాక్సలేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇదిగోండి అక్కడ ఏదో ఉంది చూడండి. మెమో ఎక్స్ప్రెస్. ఇది అంటే ప్యాసింజరే, కానీ అంటే ఫేర్ మాత్రం ఎక్స్ప్రెస్ ఫేరే తీసుకుంటారు. దీని టికెట్ ఫేర్ వచ్చి గుంటూరు టు తెనాలి 30 రూపాయలు. ఎక్స్ప్రెస్ మెయిల్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ ఫేర్ చేస్తాడు. అందుకున్నాడు చూడండి, వేగం మామూలుగా లేదు చూడండి. మెమో ఎక్స్ప్రెస్ దుమ్ము లేపుతున్నాడు. యాక్సలేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తుంది మీకు.
పక్క అంతా రోడ్డు ఉంది. ఇది రైల్వే గేట్ క్రాస్ చేశాడు. కరువు తీసుకుంటుంది, కనపడుతుందా చూడండి. మామూలు లేదు, దుమ్ము లేపాడు చూడండి. అంతా జొన్నల్లా ఉన్నాయి చూడండి. చూడండి గైస్, నెక్స్ట్ స్టాప్ వచ్చి సంగం జాగర్లమూడి. అరైవల్ టైం వచ్చి 11:35, డిపార్చర్ టైం వచ్చి 11:36. అంటే ఒక్క నిమిషం ఆగింది సంగం జాగర్లమూడిలో. మెమో ఎక్స్ప్రెస్ ఇది ప్యాసింజర్ ఇది. ఇదిగో చూడండి, సంగం జాగర్లమూడి రైల్వే స్టేషన్ ఇది ఇలా ఉంది చూస్తున్నారా. అది మన బ్యాక్ చివర్లో ఉండం. ఇదిగోండి మన డిపార్చర్ అయిపోయింది 11:36కి. అంటే ఒక నిమిషం ఆపుతాడు. అది కోఆర్డినేటర్ బోర్డు 15 కిలోమీటర్లు ఈ స్టేషన్ నుంచి ఏ ట్రైన్ వెళ్ళాలన్నా. చూడండి, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. పూలు కలర్ ఎలా ఉందో బ్యూటిఫుల్గా ఉంది స్టేషన్. మరి పెద్దగా ఏం కాదు, మరి చిన్నగా ఏం కాలేదు, కొంచెం పర్లేదు, యావరేజ్గా ఉంది. ఎంత ప్యాసింజర్ లాగేది, ఎక్స్ప్రెస్లో ఏం ఆగోనది కదా. ఎవరో ఒక ఆయనే ఉన్నాడు బాబాయ్ కూర్చొని అక్కడ. చూడండి, మెమో ఎక్స్ప్రెస్ బయలుదేరింది. బాయ్ బాయ్ సంగం జాగర్లమూడి, మళ్ళీ కలుద్దాం. చిన్న స్టేషన్ ఇది. దుమ్ము లేపుతున్నాడు. అద్దెకోండి బ్రిడ్జ్ వచ్చింది. ఓ పెద్ద బ్రిడ్జ్ అనుకున్నా, చిన్న బ్రిడ్జ్ ఇది. మేము అందుకుంటున్నాడు వేగం. ఇది ఫాస్ట్ యాక్సిలరేషన్ ఉంటుంది ఒకటి చూడండి. అదంతా బాబా ఉంది గ్రీనరీ. చూడండి, మన జర్నీ గుంటూరు నుంచి తెనాలికి జర్నీ ఉంది. ఇది చేస్తున్న బ్లాగ్ చూడండి. మన లాస్ట్లో ఉండడం బ్యాక్ సైడ్ వ్యూ చూపించాను. ఇదిగోండి, అబ్బో తాడి చెట్లు చూడండి ఎలా ఉండే. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు కరువు తీసుకున్నాడు చూడండి. మెమో ప్యాసింజర్ బాబా. చెట్లు, కొబ్బరి చెట్లు మామూలుగా లేదు. ఈ స్టేషన్ చూసారా ఎంత దుమ్ము లేపు. ఇక్కడ మనతో అయితే స్టాప్ లేదు, ఫుల్ స్పీడ్లో విజృంభిస్తున్నాడు ఏమో ప్యాసింజర్. ప్యాసింజరే కానీ దుమ్ము లేపుతున్నాడు, స్పీడ్ వేగం చూడండి. సర స్కిప్ అయిపోతుంది చూడండి. ఇంకా దగ్గరికి వచ్చాం తెనాలి జంక్షన్లోకి. ఇదిగోండి ఎన్ని జొన్నలు. అదిగోండి తెనాలి జంక్షన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఆ లైన్ 2 లైన్లు కనపడుతున్నాయిగా, ఈ తెనాలి టు విజయవాడ వెళ్ళే లైన్ అది మెయిన్ లైన్. అది విజయవాడ టు చెన్నై మెయిన్ లైన్ అది. ఇప్పుడు మన గుంటూరు నుంచి వచ్చి ఈ లైన్లోకి వచ్చి కలిస్తే మనం తెనాలి జంక్షన్లోకి ఎంటర్ అయిపోతాం. ఆ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తెనాలి ఎంటర్ అయిపోయింది. ఇది రేపటి వరకు కంటిన్యూ అవుతుంది ఈ ట్రైన్. కానీ నేను చేసే వ్లాగ్ మాత్రం గుంటూరు టు తెనాలి. తెనాలి స్టేషన్ కూడా వచ్చి TEL. చూడండి, తెనాలికి స్టేషను ఎంటర్ అయిపోతుంది మన ట్రైన్. తెనాలికి 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. తెనాలి నుంచి రేపల కట్ అవుద్ది, మళ్ళీ గుంటూరు నుంచి తెనాలి వస్తుంది. ఈ జన్మభూమి వస్తుంది. గుంటూరు నుంచి జన్మభూమి వచ్చి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతుంది. చూడండి తెనాలి. చూడండి, ఫస్ట్ టైం చూస్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ కర్రలు పత్తుతున్నారు ఏదో ట్రాక్ వర్క్ కోసం. ఈ కర్రలు పత్తుతారు. ఇదిగోండి తెనాలి వచ్చేసాము. తెనాలి స్టేషన్ కూడా వచ్చి TEL. గుంటూరు నుంచి ఈ ట్రైన్కి తెనాలి రావడానికి 20 నిమిషాలు పెట్టిద్ది. గుంటూరు నుంచి తెనాలికి 25 కిలోమీటర్లు. అదిగోండి గైస్, తెనాలి బోర్డు వస్తాం. మనం ఎంటర్ అయిపోయాం. మనం తెనాలి చూడండి, తెనాలి జంక్షన్ రేపల్లికి వెళ్తుంది. ఇది ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఇది 1కే వచ్చింది, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.